హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భార్యాభర్తల మధ్య సంభాషణ. బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన భర్తకు మంచినీళ్ళు ఇద్దామని లేదు. ఇంటికి రాగానే కస్సుబుస్సులు ఆడుతున్నావేంటి? నాతో ఆప్యాయంగా మాట్లాడే మన పక్కింటి లక్ష్మిని మీరేమన్నారు? నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఆ మాట నన్ను అడుగుతున్నావేంటి? దాన్నే అడుగు. దాన్నే అడిగాను. ఏమే అలా ఉన్నావు అని అడిగితే వెళ్ళి మీ ఆయన్నే అడుగు అని అంటుంది. ఇంతకీ దాన్ని మీరేమన్నారు? నేనేమన్నానే? అన్నీ ఆవిడే అంది. ఆవిడ అందా? ఏమందేంటి? కిందటి నెలలో మన ఇంటికి టీవీ తెచ్చాను, గుర్తుందా? అప్పుడు మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు. నిన్ను నేను పిలిచాను. రాసిరి, టీవీ కొన్నాను, కలిసి చూద్దామా అని అన్నాను. దాని తరువాత ఉయ్యాల కొని ఇంటికి తెచ్చాను. మళ్ళీ అప్పుడు మీ ఇద్దరే పక్కపక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేను నీ దగ్గరికి వచ్చి రాసిరి ఉయ్యాల కొన్నాను, ఇద్దరం కలిసి సరదాగా ఊగుదాం అని అన్నాను. నువ్వు ఆ మాటలకు వేగంగా ఇంటిలోనికి వెళ్ళిపోయావు. నువ్వు ఇలా లోపలికి వెళ్ళిపోగానే ఆ సుజాత నా దగ్గరికి వచ్చి, ఏంటి మీరు ఏది తెచ్చినా మీ ఆవిడని మాత్రమే పిలుస్తున్నారు, నన్ను పిలిస్తే నేను వచ్చి చూస్తాను కదా అని అంది. అలాగే అండి, ఈసారి మా ఇంట్లో ఏది కొన్నా మిమ్మల్ని పిలుస్తాను అని అన్నాను. కొన్ని రోజులు పోయిన తరువాత నేను బెడ్ కొన్నాను. నా కర్మకాలి, అప్పుడు కూడా మీ ఇద్దరే మాట్లాడుకుంటున్నారు. నువ్వు నన్ను చూసి పరిగెత్తుకుని వచ్చేశావు. ఆవిడ నా వైపు అలా చూస్తూ ఉండిపోయింది. అప్పుడు నేను, సుజాత గారు, మా ఇంట్లోనికి పరుపు కొన్నాను, రండి పడుకుందాం గాని అని అన్నాను. అంతే, వెధవా అని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పటికీ నాకు అర్థం కాలేదు ఎందుకు అలా వెళ్ళిపోయింది అని. నేనేమైనా తప్పుగా అన్నానా ఏంటి? ఆవిడ అడిగితేనే కదా నేను పిలిచింది. ఇద్దరు ఆడవాళ్ళ మధ్య సంభాషణ. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? మా ఆయన అస్సలు పట్టించుకోవడం లేదు. మగవాళ్ళను పడేయడం చాలా ఈజీ అమ్మా. ముందు ఆ ఏడు పాపు, నీకు వంట బాగా చేయడం వచ్చా? ఆ వంట రుచికే సగం మగవాళ్ళు పడిపోతారు. నీకు వంట వచ్చా రాదా? అవునా అండి, తప్పు చేశానండి. ఏం తప్పు చేశావు? నాకు వంట రాదు అని ఇంట్లో పని మనిషిని పెట్టాను. ఇప్పుడు మా ఆయన దాని వంట తప్ప మరి ఎవరు చేసినా తినడు. ముందు దాన్ని పనిలో నుండి తీసేయి. ఇంకెక్కడ పని మనిషి? అది నా మొగుడిని తీసుకొని వెళ్ళిపోయింది. నీ మొగుడిని తీసుకొని వెళ్ళిపోతే నువ్వేం చేస్తున్నావమ్మా? పని మనిషి ఊరు వెళ్తాను, 2 రోజుల వరకు రాను అంది. నేనేమో నువ్వు ఊరు వెళ్ళిపోతే అయ్యగారికి వంట కష్టం కదా, ఎలా అని అన్నాను. అయితే అయ్యగారిని నాతో మా ఊరు పంపించండి, 2 రోజులే కదా వచ్చేస్తాము అని అంది. మా ఆయన్ని అడిగితే అలా సరదాగా వెళ్తాను అని అన్నాడు. నేనేమో వెళ్ళండి అని అన్నాను. 2 రోజులని వెళ్ళిన వారు 2 నెలలు అవుతుంది, ఇంకా రాలేదండి. అందుకే ఏడుస్తున్నాను. సూపర్ అమ్మా, నీలాంటి పిల్లం ఉండాలి. వాళ్ళు ఇంకా రారు, కానీ నువ్వు వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకో. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. నువ్వు నీ పిల్లాన్ని చంపేశావంట అందరూ అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందేంటి? నా పెళ్ళం నా దగ్గరికి వచ్చి బొలుసు బొమ్మ ఆట ఆడుదా అంది. కానీ నాకు బొమ్మ పడితే మీరు నాకు ఐఫోన్ కొనండి, మీకు బొమ్మ పడితే నేను మీకు ఐఫోన్ కొంటాను అని అంది. అయితే మొదట నేను రూపాయి కాయిన్ వేస్తాను అని పైకి ఎగురు వేశాను. ఆ కాయిన్ పక్కనున్న బావిలో పడింది. బేబీ, నువ్వు బయట ఉండు, నేను బావిలో దూకి కాయిన్ చూసి వస్తాను అని చెప్పి బావిలో దూకాను. బేబీ, నాకు బొమ్మ పడింది అని చెప్పాను. తను నా మాటలు నమ్మలేదు. అయితే నువ్వే వెళ్ళి చూడు అని బావిలోనికి నెట్టాను. పాపం మా ఆవిడికి కాయిన్ దొరకలేదు అనుకుంటా, ఇంకా బావిలో నుండి పైకి రాలేదు. ఇద్దరు అబ్బాయిల మధ్య సంభాషణ. నీ బ్రేకప్ ఎలా అయింది? బేబీ, నేను నవ్వితే ముత్యాలు రాలుతాయా అని అడిగితే, లేదు నీ మేకప్ వస్తుంది అని చెప్పానంతే. బ్రేకప్ అని చెప్పి వెళ్ళిపోయింది. నువ్వు నిజమే కదా చెప్పావు, మరి నీ బ్రేకప్ ఎలా అయ్యింది? నాది ఓ పేదవాడి పచ్చబొట్టు కదా. నా లవర్ నా దగ్గరికి వచ్చి, నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తే నా పేరును నీ గుండెల మీద పచ్చబొట్టు పొడిపించుకో అంది. దాని పేరు కనక మహాలక్ష్మి. ఉన్నదంతా ఊడ్చి పట్టుకొని వెళ్ళాను. నువ్వు తెచ్చిన 3000కి అన్ని అక్షరాలు పొడవలేను అంటే, పోని మొదట చివర మధ్య అక్షరాలు తీసి కమలా అని పొడవరా అని చెప్పా. నా దరిద్రం ఏంటంటే, నా పేరు పొడిపించుకోరా అంటే నా చెల్లి పేరు పొడిపించుకుంటావా అని దొబ్బేమంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.